ప్రాణాలను బలి తీసుకున్న ఘటన చూస్తున్నాం. హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో 9 మందిని బలి తీసుకుంది. దీంతో నిద్రలేచిన ఎక్సైజ్ శాఖ ఎక్కడికక్కడ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్యాకెట్లలో కళ్ళు విక్రయిస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, అచ్చం చూడటానికి మిల్క్ ప్యాకెట్స్ లా ఉన్నాయి. చూసిన వాళ్ళు ఎవరైనా కానీ నాకు తెలిసి ఈ విజువల్ లో చూసి మీరు కూడా అది మిల్క్ ప్యాకెట్స్ అనుకుంటారు. కాదు, అది కల్తీ కళ్ళు బ్రాండ్ ఎస్వి బ్రాండ్ పేరుతో పాల ప్యాకెట్ల తరహాలో జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కండ్లకోయ, అయోధ్యానగర్, గుండ్లపోచమ్మపల్లి పరిసర ప్రాంతాల్లో చాప కింద నీరులా కళ్ళు ప్రవహిస్తూ ఉంది. ప్రజెంట్ ఆకస్మిక దాడులు చేసి కల్తీ కళ్ళు విక్రయదారులను ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఇప్పటి వరకు మనకు పాల ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, ఆపై సారా ప్యాకెట్లు కూడా తెలుసు. ఇప్పుడు కళ్ళు ప్యాకెట్లు కొత్తగా చూస్తూ ఉన్నాం. కొత్తగా ఈ కళ్ళు ప్యాకెట్లు వస్తూ ఉండటం చూసి జనం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు దాడులు తీవ్రతరం చేయడంతో కల్తీ కళ్ళు రాయులు కొత్త దారులు ఎంచుకున్నారు. పాల ప్యాకెట్లను మించిన ప్యాకింగ్తో, అద్భుతమైన బ్రాండింగ్తో సరికొత్తగా కళ్ళు ప్యాకెట్లను తీసుకొచ్చారు. ఎవరైనా కానీ వీళ్ళ ఐడియాలజీ చూసి వా అనక మానరు. అచ్చం పాల ప్యాకెట్ల లాగా కళ్ళు ప్యాకెట్లు తీసుకొని వచ్చారు. సీసాల్లో నింపి సిట్టింగ్ వేసి తాగేసరికి సమయం పడుతుంది అనుకున్నారో ఏమో కానీ ఇన్స్టెంట్గా మజ్జిగ ప్యాకెట్ల తరహాలో కూడా కళ్ళు ప్యాకెట్లను మార్కెట్లోకి దించేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్యాకెట్లలో నింపి కళ్ళు విక్రయిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పాల మాదిరి ప్యాక్ చేసి కళ్ళు విక్రయిస్తున్నారు. 2 రోజుల క్రితం దాడులు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే చెట్ల నుంచి తీసేదంతా కళ్ళే గాని తాగేదంతా కళ్ళు కాదు. తెల్లనివన్నీ పాలు కానట్లే నురగ కక్కేదంతా కళ్ళు కాదు. కల్తీ కళ్ళు చేయటం కాదు, కల్తీ చేయటమే కాదు, రసాయనాలు కలిపి కృత్రిమంగా కూడా కళ్ళను తయారు చేస్తున్నారు. దానికి అలవాటు పడ్డ ప్రాణాలు కూడా ఆ మత్తు నుంచి బయటపడలేకపోతున్నాయి. ప్రాణాంతకమని తెలిసినా కూడా డ్రగ్స్ లాంటి ఆ మత్తుకు అలవాటు పడిపోతున్నారు. ఆరోగ్యాలు గుల్ల చేయటమే కాదు, ప్రాణాలే పోతున్నాయి. అయినా కానీ కల్తీ కళ్ళు రాయిళ్ళు మాత్రం ఈ పైసలు దండుకోవటం కోసం జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక కొత్త రకమైన వినూత్నమైన ఐడియాస్తో కళ్ళను పాల ప్యాకెట్లాగా, మజ్జిగలాగా, అదేదో ఆరోగ్యకరమైన పానీయాన్ని గనక అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి సప్లై చేసినట్లు ఇప్పుడు ఈ పాల ప్యాకెట్ల మాదిరి కూడా ఇప్పుడు కళ్ళు ప్యాకెట్లు వచ్చాయి. రైట్, మరి ఈ కొత్త కల్తీ కళ్ళు వ్యాపారం, ఈ ఇన్నోవేటివ్ ఐడియా గురించి మరి మా ప్రతినిధి రానా వివరిస్తారు. రానా, ఈ మధ్య కాలంలో కళ్ళుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. కూకట్పల్లి కానీ అలాగే సిటీ పరిధిలో దాదాపు 10 చోట్ల కూడా ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. ఎందుకంటే ముఖ్యంగా కల్తీ కళ్ళులో ఏ రసాయనాలు కలుపుతున్నారన్న దానిపై కూడా ఇప్పటికే ల్యాబులు పంపించిన తర్వాత ఇప్పటికే చాలా మంది చనిపోయారు. ఆ గొడవ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ మరొక పాల ప్యాకెట్ల రూపంలో కల్తీ అనేది వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎక్సైజ్ అధికారులకు పూర్తి స్థాయి సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు, దాడులు నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీటి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎప్పటి నుంచి ఈ యొక్క వ్యాపారం నిర్వహిస్తున్నారు దానిపై కూడా పూర్తి సమాచారం తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఎక్సైజ్ దాకా కూడా చాలా సీరియస్ గా చూస్తుంది. అన్ని రకాలైనటువంటి ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చేటువంటి అన్ని క్రైమ్స్ మీద కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కమలాసన్ రెడ్డి ఎప్పుడైతే పదవి చేపట్టాడో అప్పటి నుంచి ఈ కల్తీ కళ్ళుల పైన కానీ అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నప్పుడు దాని తగ్గట్టుగా సిబ్బందిని కూడా పెంచుకోవడంతో ఇప్పుడు ఈ రకమైనటువంటి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫ్రాడ్ అనేది బయటపడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతో పాటు ఇవాళ ఈ కల్తీ కళ్ళు బయటపడిన తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే కొత్త తరహా రీతిలో వీళ్ళందరూ కూడా క్రైమ్ చేస్తున్నారనేసి కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పటికే చాలా వరకు కొన్ని ప్లేసుల్లో వీళ్ళు ఈ యొక్క కల్తీ కళ్ళు యొక్క ప్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా పంపించినట్టుగా సమాచారం అవుతుంది. ఈ కళ్ళు ప్యాకెట్లు చూస్తే ఈ ఎవరైనా ఆ ప్యాకెట్లు మొత్తం ఓపెన్ చేసి చూసినా కూడా దీంట్లో పాలు ఉంటాయనేసి కూడా అందరూ అనుకుంటారు. కాకపోతే ఓపెన్ చేస్తే మాత్రం పూర్తిగా అది కల్తీ కళ్ళు నిర్వహించారు. దాంతో పాటు ఆల్పోజలం కానీ ఇవంతా కూడా దాంట్లో కలపడం వల్ల ఒక్కసారిగా మనుషులకి ఎవరు తాగుతారో వాళ్ళకి బాగా మత్తు వచ్చేస్తుంది. ఆ మత్తు వచ్చేయడంలో ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనే కూడా ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే మన కూకట్పల్లి జరిగినటువంటి సంఘటనలో కూడా ఇలాంటి రసాయనాలు కలిపే దాదాపు 8 మంది చనిపోయారు, 30 మంది దాకా కూడా ఆసుపత్రి పాలయ్యారు. ఒక్క నిమిషంలో చాలా మంది కూడా ఇప్పటికి ట్రీట్మెంట్ పొందుతున్నారు.
సో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ కల్తీ కళ్ళు వ్యవహారం పైన ఇంకా ఈ ముఠా ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ ఈ ఆపరేషన్స్ చేస్తున్న దాంట్లో కూడా ఎక్సైజ్ శాఖ పూర్తి సమాచారం ఉంది. దాని తగ్గట్టుగానే ఇవాళ వాళ్ళు దాడులు చేశారు. ముఖ్యంగా గుండ్లపోచమ్మ కానీ, కళ్ళకోయ కానీ, అయోధ్య నగర్ ప్రాంతంలో ఈ పాల ప్యాకెట్ లాగా బాగా కనిపిస్తుంది కాబట్టి ఏంటనేసి వాళ్ళకందరికీ ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో పాటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అక్కడికి వెళ్ళారు. ఆ విక్రయదారులతో కూడా అరెస్ట్ చేసిన తర్వాత దీని వెనకాల పెద్ద స్కామ్ ఉందనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఈ యొక్క అరెస్టులు మరొక 10 మంది దాకా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే వీళ్ళు చూడటానికి అచ్చం కూడా పాల ప్యాకెట్ల మాదిరి కూడా ప్యాకింగ్ చేశారు. మరోవైపు ఇన్స్టెంట్ గా ఎనర్జీ డ్రింక్ లాగా తాగటానికి కూడా వాళ్ళు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్ లాగా అరేంజ్ చేశారు. అయితే ఇవి కేవలం వీళ్ళు ఒక స్వతహాగా ఒక షాపులు పెట్టుకొని అమ్మటం జరుగుతుందా, లేకపోతే వీటిని కూడా పాల ప్యాకెట్ల మాదిరిగా కూడా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఉండేలాగా డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నారా? ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ఎక్సైజ్ శాఖ దాడులు ఎక్కువ పెరిగిపోవడంతో ఈ అక్రమ వ్యాపారదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ కోణాల్లో కానీ వివిధ పద్ధతుల్లో కూడా ఈ యొక్క వ్యాపారం అనేది నిర్వహిస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఎవరు ఊహించలేదు ఒక కళ్ళుని పాల ప్యాకెట్లలో ఇట్లా సరఫరా చేయొచ్చు, దాన్ని అమ్మొచ్చు అనేది కూడా ఎవరికి ఊహగా అందదు. కాకపోతే ఈ ముఠా చూడండి ఎంత తెలివితేటలు ఉపయోగించి ఎక్కడెక్కడైతే కళ్ళు డిమాండ్ ఉంటున్న ప్లేస్ లో, పైగా ఈ గుండ్లపోచమ్మ కానీ, కళ్ళకోయ కానీ చాలా సిటీకి కొంచెం దూరంగా ఉంటాయి. సో అక్కడ పెద్దగా ఎవరికి మానిటరింగ్ చేయడానికి అంత వ్యవస్థ కూడా ఉండదు. సో ఈ నేపథ్యంలో అక్కడ కళ్ళని ఎక్కువగా విక్రయిస్తున్నారు అనేది తెలుసుకున్నారు. గతంలో చూసిన సిటీలో నాటిసార అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఆ తర్వాత నాటిసారని పూర్తి స్థాయిలో ఎక్సైజ్ శాఖ నిర్మూలించింది, సిటీలోకి రానియకుండా. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, పాత వ్యాపారదారులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన సంఘటనలు కూడా జరిగాయి. సో ఇప్పుడు మాత్రం ఈ పాల ప్యాకెట్ల వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది కాబట్టి చూడాలి ఇంకా ఎక్కడెక్కడ ఈ పాల ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా వెళ్ళాయన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మరింత అరెస్టులు అయితే జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రానా. సో చూస్తూ ఉన్నాం కదా, కళ్ళు ప్యాకెట్లని పాల ప్యాకెట్ల మాదిరిగా కూడా ఎక్కడైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో కూడా అవైలబుల్గా ఉంచుతానైతే యథేచ్ఛగానైతే కళ్ళును అమ్ముతూ ఉన్నారు. ఇది పూర్తిగా కూడా ఆహారాన్ని అంటే ప్రజలు సేకరించే పానీయాన్ని పూర్తిగా కూడా దీన్ని కలుషితం చేయటం, ఇది కలుషితం చేయటం కూడా కాదు, అసలు ఇది కంప్లీట్గా కూడా కృత్రిమంగా తయారు చేయడం కిందే వస్తుంది. ఎందుకంటే కొన్ని కెమికల్స్ మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తుంది ఏంటంటే కొన్ని కెమికల్స్ వాడి పాలను తయారు చేయటం మనం చూస్తూ ఉన్నాము. అలానే ఇప్పుడు కళ్ళును కూడా తయారు చేయటం మొదలుపెట్టారు.